విజయవాడ ఎజెండాకి స్వాగతం. నేను సురేంద్ర. నాతో పాటు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. విజయవాడ ధర్నా చౌక్ వివిధ కార్మిక సంఘాల ధర్నాలతో దద్దరిల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంగన్వాడీ, ఆశా, గ్రామ సేవకులు, మున్సిపల్ వర్కర్స్ ఏ రంగమైనా కానీ కార్మికులంతా రోడ్డెక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు వాళ్ళు ప్రధానంగా రోడ్డెక్కుతున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, కార్మిక సంఘంగా వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుందనే అంశాలు అయితే ఈరోజు ఎజెండాలో మనం చర్చిద్దాం. సార్ నమస్తే సార్. ఉమామహేశ్వర గారు, సార్ ఎలాగ చూడాలంటే ఒక పక్క అంగన్వాడీ వాళ్ళు సమ్మెలో ఉన్నారు, ఆశా వర్కర్స్ 36 గంటలు ధర్నా అంటున్నారు, మున్సిపల్ వర్కర్స్ కూడా నిరాహార దీక్షలు చేస్తున్న పరిస్థితి. ఇటు 20వ తారీఖు నుంచి సర్వశిక్ష అభియాన్లో చేసిన ఉద్యోగులంతా కూడా దాదాపు 18,000 మంది వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మేము సమ్మెకి వెళ్తామని చెప్తున్నారు. ఎలా చూడాలి అన్నింటిని? ఈరోజు రాష్ట్రంలో కార్మిక వర్గంలో ఉన్నటువంటి అన్రెస్ట్కి ఇది నిదర్శనం. ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపు మేము నవరత్నాల ద్వారానే సంక్షేమం అనేటటువంటిది ఆలోచిస్తాం తప్ప, ఇంకోవైపున పెరుగుతున్నటువంటి ధరల్లో పడిపోతున్నటువంటి కొనుగోలు శక్తి, ఈ కొనుగోలు శక్తి యొక్క ప్రభావం అనేటటువంటి దాన్ని పెంచడానికి ఈ ప్రభుత్వం ఏమాత్రం ప్రయత్నం చేయట్లే. ఎందుకనంటే సంక్షేమం అవసరమే, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ అదే సందర్భంలో దీనికి కావాల్సినటువంటి అభివృద్ధి కూడా ప్రజల యొక్క కొనుగోలు శక్తి లేకుండా సాధ్యమయ్యేటటువంటిది కాదు కదా. మేము ఈరోజు అంగన్వాడీ కార్మికులు ఉన్నారు, 106,000 మంది ఉన్నారు. వాళ్ళు గత 4 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు ప్రభుత్వాన్ని, అయ్యా ధరలు పెరిగిన ధరలో మా జీతాలు పెంచండి అని. అదే రకంగా సుప్రీంకోర్టు ఒకటి చెప్పింది, అయ్యా స్కీమ్ వర్కర్లంతా వర్కర్సే కాబట్టి మీరు వాళ్ళు రిటైర్ అయ్యే సందర్భంగా వాళ్ళకి గ్రాట్యుటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్తోంది. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని పాటించాలి రాష్ట్ర ప్రభుత్వం. లేదు, పెరుగుతున్నటువంటి దానికి అనుగుణంగా, ధరలకు అనుగుణంగా జీతభత్యాలు పెంచాలి, లేకపోతే వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయండి. ఇంకోవైపున అంగన్వాడీ వాళ్ళు అసలు ఆ సెంటర్ల అద్దెలు వీళ్ళు కట్టుకోవాలా, లేకపోతే మెనూకి డబ్బులు ఇవ్వకపోతే వీళ్ళు డబ్బులు పెట్టుకోవాలా? ఇది ఎక్కడ న్యాయం అండి ఇది? రెండోది యాప్ అనేటటువంటిది ఒకటి తీసుకొచ్చి దాని పేరుతో ఏంటంటే వాళ్ళు ఇక ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కుటుంబాలను కూడా వదిలేసి అదే పని మీద ఉంటున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే 12 hours 16 hours వాళ్ళ పనిలో ఉంటున్నారు. మరి మీకు ఆ మాత్రం అనేటువంటి దయాదాక్షిణ్యాలు లేకపోతే ఎట్లాగా? మేము నిన్న చీఫ్ సెక్రటరీ గారిని కలిసి వారికి ఒకటే చెప్పాం, అయ్యా మీరు పిఆర్సీలో లీస్ట్ క్యాడర్ ఏదైతే ఉందో, అంటే లీస్ట్ క్యాడర్ అంటే ఒక రకంగా ప్యూన్, ఈ క్యాడర్కి సంబంధించి మీరు ఎంత డిసైడ్ చేశారు? 22,000 నుంచి 26,000 వరకు. ఆ క్యాడరు ఇది ఇవ్వండి వాళ్ళకి, దానికి అనుగుణంగా ఇవ్వటం న్యాయమే కదా. మరి వీళ్ళు చేసేటటువంటి పని సేమ్ అదే కదా అని అంటే ఆయన ఏంటంటే సరే మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం. మేము ఒకటే ఈరోజు ప్రభుత్వాన్ని అడగదలిచింది, అయ్యా మీరు ఎన్నికల దగ్గర పడే వరకు కూడా వీళ్ళ సమస్యలను ఏమీ మీరు పరిష్కారం చేయకుండా నానబెట్టిన దాని పర్యవసానమే ఈరోజు వివిధ తరగతులకు చెందినటువంటి కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఇది అంగన్వాడీ కార్మికులది ఒక సమస్య అయితే, ఆశా వర్కర్లది వాళ్ళకి జీతాలు పెరగల, మున్సిపల్ వర్కర్స్ది వాళ్ళకి జీతాలు పెరగల. మీరు వీళ్ళందరికీ కూడా కోవిడ్ సందర్భంగా కోవిడ్ వారియర్స్ అన్నారు. మరి ఈరోజు కోవిడ్ వారియర్స్కి న్యాయం చేయాలా వద్దా? మీరు ఆ పని చేయకపోతే వాళ్ళ ఆందోళనకు దిగటం న్యాయమా కాదా? మీరు దిగినటువంటి దానికి మీరేం చేస్తున్నారు? ఈరోజు తాళాలు పగలగొడుతున్నారు అంగన్వాడీ కేంద్రాలు. ఎవరైనా కానీ ఈ దొంగలకి తాళాలు పగలగొడితే ఏంటంటే పోలీసులకు కంప్లైంట్ ఇస్తారు. ప్రభుత్వం వచ్చి తాళాలు పగలగొడితే ఏ న్యాయం అండి ఇది? ఎక్కడ, ఎవరి మీద మీరు యుద్ధం ప్రకటించేది? ఇంకోవైపున మీ అధికార పార్టీ ఎమ్మెల్యే బొబ్బిలి ఎమ్మెల్యే గారు అంటాడు, ఒళ్ళు బలిసి అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. ఎవరన్నా అనే మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించండి. ఈరోజు ఎంపీలకి ఎమ్మెల్యేలకి జీతాలు పెంచారు అని అంటే వాళ్ళకి సరిపోవట్లేదు కాబట్టి పెంచారు. కానీ అదే సందర్భంలో బయట ఎవడైనా కానీ ఈ ఎమ్మెల్యేలకి ఒళ్ళు బలిసింది, జీతాలు పెరిగినాయి అని ఎవరన్నా అంటే మనం ఊరుకుంటామా? తప్పు కదా అది. ఈరోజు కడుపు మండి కార్మికులు ఆందోళన చేస్తుంటే ఆ పదాలు ఉపయోగించడం అనేటటువంటిది అసభ్యకరం, అనాగరికం.
రెండో వైపున ఈరోజు బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ సమస్యలు ఉన్నాయి, మీరు ఫైనాన్స్ మినిస్టర్ గారు పరిష్కరించండి అంటే పెళ్ళికి ఆహ్వాన పత్రిక ఇచ్చినట్టు అందరికీ ఇస్తున్నారేంటి అని. మరి నువ్వు ఫైనాన్స్ మినిస్టర్వి, పరిష్కరించాల్సింది నువ్వు కాబట్టి నీకు ఇచ్చారు, దాన్ని హేళనగా మీరు మాట్లాడితే ఎట్లా అండి? అందుకని ఈరోజు మేము చెప్పేది ఏంటంటే అంగన్వాడీ వర్కర్సే కాదు, మున్సిపల్ వర్కర్సే కాదు, ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ఉన్నారండి 30 లక్షల మంది. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12-14 జీవో ఇచ్చింది. ఏంటి దాని అర్థం? ఇప్పటి వరకు కూడా మీ ప్రభుత్వం రూపాయి ఇవ్వకుండా యజమానుల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డబ్బు సంక్షేమ బోర్డులో నిధులు 1700 కోట్లు ఉన్నాయి. వాటిని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఉపయోగించాలని సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది. దానికి అనుగుణంగా చూసినట్లయితే మీరేం చేయాలి? ఆ జీవో ఇచ్చినందువలన డబ్బులన్నీ మీ దగ్గర పెట్టుకున్నారు, వాళ్ళ క్లెయిమ్స్ అనేటటువంటి పరిష్కారం చేయట్లా, వేలాది క్లెయిమ్స్ అపరిష్కృతంగా ఉన్నాయి. ఇదే పద్ధతిలో ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్సు మీరేమో వాళ్ళకేం పర్మనెంట్ వాళ్ళకి కొంత జీతాలు పెంచారు, అది ఇన్సఫిషియంటే. కానీ ఈరోజు ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ మీరేమన్నారు? కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని మీరు హామీ ఇచ్చారా లేదా? ఈరోజు వాళ్ళేం లేదు. అదే రకంగా ఈరోజు ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా వాళ్ళ జీతభత్యాలు అనేటటువంటి పెరగట్ల. ఎస్ఎస్ఏ వాళ్ళు ఉన్నారు, విఆర్ఏలు ఉన్నారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక చాట భారతం లాగా ఉంది. అంటే ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు లోటు బడ్జెట్లో ఉంది, కనీసం జీతాలే ఉన్న ఉద్యోగులకే జీతాలు 10-15 తేదీల్లో పడుతున్నాయని ఉద్యోగ సంఘాలే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అంగన్వాడీలు దాదాపు 1,00,000 మంది పైన అంగన్వాడీ ఉన్నారు. ఆశాకి ఆల్రెడీ 10,000 చేసామని గవర్నమెంటే గతంలో చెప్పింది. అంటే గౌరవ వేతనం కాదు, మేము 10,000 రూపాయలు చేసామని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే కూడా వేతనాలు పెంచిన పరిస్థితి ఉంది కదా. ఈరోజు రెండు వైఫల్యాలు ఉన్నాయండి. ఒకటి, ఈరోజు ప్రభుత్వం ప్రజల కొనుగోలు శక్తి పెంచితే దాని ద్వారా జీడిపి పెరుగుతుంది, ఆ ప్రయత్నం చేయట్లా. రెండోది, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవడం, ఆ పని చేయట్లా. ఎందుకని అంత నమ్రతగా ఉండాల్సినటువంటి అవసరం ఏముందండి కేంద్ర ప్రభుత్వంతో? ఈరోజు స్కీమ్ వర్కర్ల బాధ్యత కేంద్ర ప్రభుత్వంది. 80% ఆఫ్ ది ఎక్స్పెండిచర్ దాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలి. మరి మీరు దాని మీద ఎందుకని అడగరు? ఆ ప్రభుత్వం దగ్గర నుంచి మీరు నిధులు ఎందుకు రాబట్టుకోరు? ఈ లెక్కన మేము కానీ చూసినట్లయితే ప్రతి అంశంలో కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ, జిఎస్టీ నిధులు కానీ ఈరోజు కేంద్రం నుంచి రాబట్టుకోవడంలో మీ వైఫల్యం ఉంది. మీరు అది మీ చేతకాంతనం అనాలా, ఏమనాలి? కేంద్రంతో తగాదా పట్టడానికి ఎందుకు మీరు సంకోచిస్తున్నారు? అదే రకంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుబారా ఏమిటో ఆలోచించండి, దాన్ని అరికట్టడానికి మార్గం ఏంటో చూడండి. 2,50,000 కోట్ల బడ్జెట్ మంది. మరి 2,50,000 కోట్ల బడ్జెట్లో మీరు సంక్షేమానికి ఖర్చు పెడుతుంది ఎంత? అదే రకంగా ఏంటంటే కార్మికులకు ఇస్తున్నటువంటి జీతభత్యాలు ఎంత? దాంతోపాటుగా మిగిలినటువంటి వాటికి ఏం పోతుంది? అరే, ప్రకృతి ప్రసాదించినటువంటి ఇసుకను కూడా ఈరోజు మీరు మాఫియాకి అప్పచెప్పారు. దానివల్ల లాభపడేది ఎవరు? మీ ప్రభుత్వం లాభపడట్లా, కార్మికులు లాభపడట్లా, వినియోగదారులు లాభపడట్లా. అంటే ఈ రూపంలో చూసినట్లయితే మీరు కార్పొరేట్లకేమో పెద్దపేట వేయడానికి చూస్తున్నారు తప్ప, అదానీ గారు అడగంగానే కృష్ణపట్నం ఇస్తావు, అదానీ గారు అడగంగానే గంగవరం పోర్ట్ ఇస్తావు, అదానీ గారు అడగంగానే ఏంటంటే మొత్తం కృష్ణపట్నం దీన్ని ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీని కూడా ఏంటంటే విద్యుత్ ఫ్యాక్టరీని కూడా అప్పచెప్తావు. 16,000 ఎకరాల భూమి అనేటటువంటిది ఆయనకు అప్పచెప్పడానికి పూనుకుంటావు. మరి ప్రజలకు ఏమి ఇస్తున్నారు మీరు ఆలోచించుకోవద్దా? ఇది ప్రజలు ప్రశ్నించరా? అందుకే ఈరోజు సంక్షేమం అనేటటువంటిది అంటే సమగ్రంగా ఉండాలి, అసమానతలు అనేటటువంటివి లేకుండా ఉండాలి, దానికి వీలైనటువంటి పద్ధతిలో వ్యవహరించాలి. ఈవెన్ ఈ సంక్షేమ పథకాలు కూడా అంగన్వాడీలకు వర్తించవు, మధ్యాహ్న భోజనం వాళ్ళకు వర్తించవు, మున్సిపల్ కార్మికులకు వర్తించవు, భవన నిర్మాణ కార్మికులకు వర్తించవు. ఎవరికి వర్తిస్తాయి చెప్పండి? అంటే ఈరోజు మీరు సంక్షేమ పథకాలు అనేటటువంటివి సంపూర్ణంగా అందరికీ అందుతున్నాయని కూడా అనుకోవద్దు. దీన్ని కూడా మీరు విశ్లేషించండి. కాబట్టి ఈరోజు మేము కోరేది ఏంటంటే, అడిగేటటువంటిది గొంతెనమ్మ కోరికలు కాదు. మీరు రేపు మాపు ఎన్నికలకు రాబోతున్నారు, ఇన్ని లక్షల మంది కార్మికులతో ఉద్యోగస్తులతో తగాదా పెట్టుకోవడం ద్వారా మీకు శ్రేయస్కరం కాదనేది మేము చెప్తున్నాం.
కేంద్రంతో పోట్లాడడానికి మీరు ముందు రండి, మేము మొత్తం కార్మిక వర్గం మీతో పాటు అండగా నిలబడతాం, కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడానికి మనం పూనుకుందాం. అంటే ఇప్పటికీ అంగన్వాడీ సెంటర్లు అన్నింటినీ కూడా తాళాలు బద్దలు కొట్టనండి చెప్పి ఇప్పటికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. గ్రామ సచివాలయ సిబ్బంది ఆ పనిలో ఉండాలి, సిడిపిఓలు ఆ పనిలో ఉండాలి, విఆర్ఓలు పూర్తి పంచనామాని సిద్ధం చేయాలి, అక్కడ ఉన్న ఫీడ్ అంతా కూడా పిల్లలకి పెట్టాలని ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చారు. అనేక చోట్ల తాళాలు బద్దలు కొడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరొక పక్క మీరు చర్చలకు పిలవాలంటూ ప్రభుత్వాన్ని పిలుస్తున్నారు, సిఎస్కి వినతి పత్రాలు ఇస్తున్నారు. ఉపయోగం ఏమైనా ఉందా, లేకపోతే భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుంది? ఏమండి, ఆందోళన చేసే సందర్భాలన్నింటిలో కూడా చివరి వరకు కూడా చర్చల ద్వారా పరిష్కారం అవ్వాలని కోరుకుంటాం. కాన్ఫరంటేషన్ అనేటటువంటిది మేము కోరుకోం. కానీ ప్రభుత్వం ఈరోజు కాన్ఫరంటేషన్ దిగుతుంది. ఎందుకంటే తాళాలు బద్దలు కొట్టడం ప్రభుత్వం వైపు నుంచి జరుగుతుందంటే కాన్ఫరంటేషనే. మీరు ఎవరితో కాన్ఫరెంట్ అవుతున్నారు? కార్మికులతో, ప్రజలతో కాన్ఫరెంట్ అవుతున్నారు. ఈ కాన్ఫరెంట్ అయ్యేటటువంటిది మీకు లాభమా? మీరు అది ఆలోచించుకోండి. ఈరోజు మేము అడుగుతుంది ఒకటే, చర్చలకు పిలవండి, కూర్చోబెట్టండి, మీ ఇబ్బందులు చెప్పండి. దాంతోపాటు ఇదిగో ఈరోజు కాదు రేదు మేము ఈ రకంగా పరిష్కారం చేస్తాం అనేటటువంటి తెలియజేయండి. తెలియజెప్పడానికి ఇబ్బంది ఏముంది? ఇప్పుడే అందుతున్నటువంటి విషయం ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంగన్వాడీ వాళ్ళని పిలిచారు అని మాకు మా ఎమ్మెల్సీ గారి ద్వారా కబురు వచ్చింది. సంతోషం. పిలిచి చర్చల్లో పరిష్కారం చేయండి. మేమేం ఆందోళన కోసం ఆందోళన చేయడానికి సిద్ధంగా లేవుగా. అదే రకంగా ఇతర కార్మిక సంఘాలను కూడా పిలవండి, పిలిచి ఆ సమస్యల పరిష్కారానికి తగినటువంటి చర్యలకు పూనుకోండి అని ప్రభుత్వానికి చెప్తున్నాం. లేకపోతే చాలా తీవ్రమైనటువంటి ప్రతిఘటనని ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది మీరు జాగ్రత్తగా గమనంలో పెట్టుకోవాలని ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిస్తాం. ఇది చెప్తున్నారు. పూర్తిగా ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నీ కూడా న్యాయమైనవి, ఈ డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క ధరలు పెరుగుతుంటే వేతనాలు మాత్రం పెరగట్లేదు, కొనుగోలు శక్తి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది ఒకటే అంశాన్ని ఉమామహేశ్వరరావు చెప్తున్నారు. మరొక పక్క పీఆర్సీలో లాస్ట్ చివరి క్యాడర్గా ఏవైతే ఉందో ఆ క్యాడర్గా ఉన్న శాలరీని అంగన్వాడీలకు ఇవ్వాలని చెప్పి ఇంత డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ చర్చల ద్వారా పరిష్కారం కాకపోతే కనుక ఖచ్చితంగా పోరాటానికి తీవ్ర రూపం దాల్చుతుందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర, RTV, విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.